అది అవసరం అది మీకు. నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఫోక్స్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి చిరంజీవిని ట్రోల్ చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ ని అందుకొని వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా హీరో వరుణ్ తేజ్ తో పీకల్లోతు ప్రేమలో పడి కొన్నాళ్ళు సీక్రెట్ గా డేట్ చేసిన ఈ జంట ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక బాబు జన్మించగా అతనికి వాయు తేజ అని నామకరణం చేయడంతో అప్పటి నుండి లావణ్య త్రిపాఠి సినిమాలకి దూరమై తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో ఇటీవల ఆనంద వాతావరణం నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందే. జనవరి 31న హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లలకి జన్మనివ్వగా అందులో పాప, బాబు కూడా ఉన్నారు. ఇక మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రామ్ చరణ్ కి వారసుడు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సంబరాల్ని చేసుకుంటూ విషెస్ ని తెలియజేస్తున్నారు. ఇక అలా మనవడి రాకతో చిరంజీవి మరియు సురేఖ గారు అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంటూ మనవడిని చూసుకొని మురిసిపోతుంటే ఇదే సమయంలో కొంతమంది చిరంజీవిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అలా చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలని మళ్లీ వైరల్ చేస్తూ తమ మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, చరణ్ కి మగపిల్లాడు పుట్టాలని తన కోరికని బహిరంగంగానే వ్యక్తపరచగా అప్పట్లో ఈ విషయం ట్రోలింగ్ కి గురైంది. ఇక అలా ఇప్పుడు అందరి ఆశలు ఫలించి ఉపాసనకి పుట్టిన కవల పిల్లల్లో ఒక బాబు కూడా ఉండడంతో చిరంజీవి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తమిళనాడుకి చెందిన ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఆయనపై దారుణమైన కమెంట్స్ చేశాడు. అలా రామ్ చరణ్, ఉపాసనకి మొదటిగా కూతురు క్లింకర పుట్టినప్పుడు చిరంజీవిలో అంత ఆనందం కనిపించలేదని, ఇప్పుడు చరణ్ దంపతులకి మగబిడ్డ పుట్టడంతో చాలా సంతోషిస్తున్నాడని, ఇలాంటి సెలబ్రిటీలే అమ్మాయిలకి అబ్బాయిలకి విభేదాలు చూపిస్తుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని, చిరంజీవికి కోట్లల్లో అభిమానులున్నారని, వారు కూడా ఇతనిలాగే ప్రవర్తిస్తే అమ్మాయిల్ని కనడానికి ఎవరు ఆసక్తిని చూపించరని, ఇప్పటికే మన ఇండియాలో 100 మంది అబ్బాయిలకి 40 మంది అమ్మాయిలుండగా ఇలాంటి స్టేట్మెంట్లతో ఈ సంఖ్య 40 నుండి 5కి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పడంతో కొంతమంది ఆ జర్నలిస్ట్ కి మద్దతు పలికితే మరికొంతమంది విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో స్పందిస్తూ సాధారణంగా ఇలాంటి ట్వీట్లని, పోస్ట్లని తాను పట్టించుకోదని, కానీ మీలాంటి ఒక జర్నలిస్టు నుండి ఇది ఊహించలేదని, ఒక సంతోషకరమైన సందర్భాన్ని చెడగొడుతున్నారని, అతను తన కుటుంబంలోని మహిళల్ని ఎంత గౌరవంగా చూసుకుంటారో మీకు తెలియదని, అతను చేసే పనిలో 1% కూడా చేసే మగవారిని తాను ఇప్పటి వరకు చూడలేదని, నిజానిజాలు తెలియకుండా కమెంట్స్ చేయడం మంచిది కాదు అంటూ ఘాటుగా స్పందించడంతో మెగా అభిమానుల నుండి లావణ్యకి మద్దతు లభిస్తే మరికొంతమంది ఆమె ఉపయోగించిన భాషపై అభ్యంతరం తెలియజేశారు. ఇక అలా ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలోనే ఆ జర్నలిస్ట్ ట్వీట్ ని తొలగించడంతో ఈ న్యూస్ మరింత హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు ఫ్యామిలీ రామ్ చరణ్ ట్విన్స్ ని చూడడానికి రాకపోవడానికి గల కారణాలేంటి? రామ్ చరణ్ మీడియాపై కేసులు వేస్తానని ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? చిరంజీవి తన మనవడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? రామ్ చరణ్ కంటే ఉపాసన ఎంత రిచ్ అనే వివరాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఎప్పుడైతే ఉపాసన, రామ్ చరణ్ దీపావళి రోజున కవలలకి జన్మనిస్తున్నట్లు వెల్లడించారో అప్పటి నుండి మెగా అభిమానులు ఇద్దరు అబ్బాయిలే పుట్టాలని, లేకపోతే ఒక అబ్బాయి అయినా జన్మించాలని పూజలు చేయడం, పాదయాత్రలు, అన్నదానాలు చేయడం మొదలెట్టారు. ఇక అలా ఐవీఎఫ్ ద్వారా బిడ్డల్ని కనడంతో లోపలుండేది మగ, ఆడ అనేది డాక్టర్లకి ముందే తెలుస్తుంది కాబట్టి మగబిడ్డ పుట్టే విషయం తెలిసి పిఆర్ టీం సోషల్ మీడియాలో జనవరి 31న ఉపాసనకి డెలివరీ జరగబోతుందని న్యూస్ ని సర్క్యులేట్ చేయడంతో మెగా అభిమానులు జనవరి 30 నుండి హాస్పిటల్ వద్ద గుమిగూడడం మొదలెట్టారు. అలా ఒక స్టేజ్ లో కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ రావడంతో దీనివల్ల జనసామాన్యులకి చాలా సమస్యగా మారి అసలు డెలివరీ డేట్స్ ని అనౌన్స్ చేసి హాస్పిటల్ ముందు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక అలా జనవరి 31న రాత్రి 11 గంటలకి ఉపాసన మొదటగా అబ్బాయికి, ఆ తర్వాత అమ్మాయికి జన్మనివ్వడంతో ఈ విషయం తెలిసి మరింత మంది హాస్పిటల్ వద్ద గుమిగూడడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. అయితే ఎప్పుడైతే వీరికి పిల్లలు పుట్టారో రామ్ చరణ్ తన పెద్ద కూతురు క్లింకరకి తన చెల్లెలు, తమ్ముడిని
చూపించాలని తనే అపోలో హాస్పిటల్ కి తీసుకురాగా రామ్ చరణ్ ని చూడగానే అటు చిరు ఫ్యాన్స్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగిపోయి అందరూ రామ్ చరణ్ ని చుట్టుముట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారి రామ్ చరణ్ తో సెల్ఫీలు వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అలా కొందరైతే అతని దగ్గరికి వెళ్లి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించగా ఆ పరిస్థితిని రామ్ చరణ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వెళ్ళింది. ఇక అలా రామ్ చరణ్ క్లింకర్ అని ఒక క్లాత్ తో కప్పి లోపలికి తీసుకెళ్తుండగా ఇప్పటి వరకు ఆమె ఎలా ఉంటుందో తెలియని అభిమానులు ఒక్కసారైనా తనని చూడాలని ఫోటోస్ ని తీయాలని అతిగా ప్రవర్తిస్తూ ఆమె పేరుతో గట్టిగా పిలవడంతో నిద్రపోతున్న క్లింకరా నిద్రలేచి ఆ క్లాత్ లో నుండి బయటికి వచ్చి అంతమందిని చూసి భయపడగా ఈ సమయంలో కొంతమంది ఆమె ఫోటోలని వీడియోలని తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు కొద్దిసేపటికే వైరల్ గా మారడంతో ఒక మంచి అకేషన్ లో తన కూతురు క్లింకరా ఫేస్ ని జనాలకి రివీల్ చేయాలనుకున్న రామ్ చరణ్ ఉపాసన ఒక్కసారిగా అభిమానులు ఇలా చేయడంతో ఆక్రోశానికి గురైన రామ్ చరణ్ ఇమీడియట్ గా తన పిఆర్ టీమ్ తో న్యూస్ ని స్ప్రెడ్ చేశాడు. అలా మెగా వారసురాలైన క్లింకరా కొనిదల విషయంలో చాలా ప్రైవసీని మెయింటైన్ చేస్తున్నారని, ఇలా కుటుంబ సభ్యుల పర్మిషన్ లేకుండా ఫోటోలు వీడియోలు వైరల్ చేయడం చాలా తప్పని, అలా ఎవరైనా పోస్ట్ చేస్తే ఇమీడియట్ గా తొలగించాలని లేదంటే ఆ ఛానల్స్ లేక అకౌంట్స్ పై లీగల్ గా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో ఎంత త్వరగా క్లింకరా వీడియోలు వైరల్ అయ్యాయో అంతే త్వరగా అన్ని ఛానల్స్ నుండి వాటిని తొలగించడంతో ఈ న్యూస్ సద్దుమణిగింది. అయితే జనవరి 31న ఉపాసన కవలలకి జన్మనివ్వగా ఇప్పటి వరకు అల్లు ఫ్యామిలీలో ఎవరూ రాకపోవడంతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న మనస్పర్ధాలు ఇంకా పోలేదని, ఇలాంటి సమయంలోనూ వారు రాలేదంటే వీరి మధ్య గొడవలు ఎక్కువగానే ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వినిపించడంతో ఇమీడియట్ గా అల్లు అర్జున్ ఒక పోస్ట్ పెట్టాడు. అలా మరోసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్ ఉపాసనకి తన హృదయపూర్వక అభినందనలు అని ఈ వార్త విన్నాక చెప్పలేనంత ఆనందంగా ఉందని చిరంజీవి గారి ముఖంలోనూ మన చిట్టి క్లింకరా ముఖంలోనూ ఆ గర్వం సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయని, మెగా ఫ్యామిలీ మొత్తం ఇలా నవ్వుతూ ఉండడం చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చినా కూడా నెటిజన్లు మాత్రం అల్లు ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఎందుగా నేరుగా వచ్చి చూడలేదని విమర్శించడంతో అందుకు అల్లు శిరీష్ దుబాయ్ లో అల్లు ఫ్యామిలీతో ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఇక గత ఏడాది అక్టోబర్ లో శిరీష్ నైనికారెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకోగా ఈ ఏడాది మార్చి 6న వీరి పెళ్లిని గ్రాండ్ గా చేయాలని అల్లు ఫ్యామిలీ డిసైడ్ అయింది. అయితే మార్చి 6న జరిగే పెళ్లికి ఫిబ్రవరి 1వ తారీఖున దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ని అరేంజ్ చేయగా అందులో అల్లు ఫ్యామిలీ నైనికా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు చాలా మంది సెలబ్రిటీలు హాజరై ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోగా తన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అల్లు ఫ్యామిలీ హైదరాబాద్ లో లేరు కాబట్టి ఎవరూ నేరుగా రాలేదని, ప్రీ వెడ్డింగ్ పార్టీ పూర్తవగానే వస్తామని ఇండైరెక్ట్ గా ట్రోలర్స్ కి అల్లు శిరీష్ చెప్పడంతో ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడింది. ఇక మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఉపాసన రామ్ చరణ్ కి విషెస్ ని తెలియజేస్తూ, హాయ్ ట్విన్స్, ఈ ప్రపంచంలోకి మీకు స్వాగతం. మీరు పుట్టక ముందే ఎంతో ప్రేమని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు క్లింకరా అఫీషియల్ గా బిగ్ సిస్టర్ హోదాకి ప్రమోట్ అయింది కాబట్టి ఆమెకి అభినందనలు. మీ కజిన్ వాయువ్ తేజ్ నుంచి మీకు బోలెడంత లవ్స్ అండ్ హగ్స్. మీతో కలిసి ఆడుకోవడానికి, మీతో పాటే పెరగడానికి వాయువ్ తేజ్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఉపాసన చరణ్ కి డబల్ బ్లెస్సింగ్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ లావణ్య పోస్ట్ చేయడంతో ఈమె పోస్ట్ కి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఎట్టకేలకి మెగా ఫ్యామిలీలో ఒక వారసుడు రావడంతో చిరంజీవి తన మనవడికి ఒక భారీ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలా చిరంజీవి తల్లి అయిన అంజనాదేవి గారు తనకి చిన్నప్పుడు ఇచ్చిన ఆంజనేయ స్వామి గోల్డ్ చైన్ ని ఇప్పటి వరకు భద్రంగా తన దగ్గరే పెట్టుకోగా ఇప్పుడు ఆ చైన్ ని స్వయంగా తన మనవడికి వేసి మురిసిపోయాడని, ఇప్పటి వరకు తాను ఎవరికి ఆ చైన్ ని ఇవ్వలేదని, ఎందుకో ఫస్ట్ టైం తన మనవడికి ఇవ్వాలనిపించిందని ఈ విషయాన్ని చిరంజీవి తన స్నేహితులతో చెప్పగా ఈ న్యూస్ ని విన్న మెగా అభిమానులు ఆంజనేయ స్వామి అంటే చిరంజీవికి చాలా ఇష్టమని, అలాంటి ఆంజనేయ స్వామి దండని తన మనవడికి ఇచ్చాడంటే రేపు తను కూడా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ అయ్యేంత రేంజ్ లో రాణిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అలా రామ్ చరణ్ కి ఉపాసనకి ఇప్పటికే 3 పిల్లలు పుట్టగా వారి కోసం తల్లి సైడు ఎంత ఆస్తుంది, తండ్రి సైడు ఎంత ఆస్తుంది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అలా RRR, రంగస్థలం, మగధీర లాంటి సినిమాలతో గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఒక్కో మూవీకి గాను 70 నుండి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా అడ్వర్టైజ్మెంట్స్ చేసినందుకు గాను 50 నుండి 70 కోట్లు చార్జ్ చేస్తూ ఇతర పెట్టుబడుల ద్వారా తన తండ్రి నుండి వచ్చిన ఆస్తి కాకుండా తన పర్సనల్ గా 1400 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నాడనే చెప్పొచ్చు. ఇక అలా ఉపాసన విషయానికొస్తే ఆమె చిరంజీవి కోడలు. రామ్ చరణ్ భార్య మాత్రమే కాకుండా కార్పొరేట్, హెల్త్ కేర్, సేవా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోగా ప్రస్తుతం ఉపాసన ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా, అపోలో హాస్పిటల్లో CSR విభాగమైన అపోలో ఫౌండేషన్ కి వైస్ చైర్పర్సన్ గా, యువర్ లైఫ్ అనే డిజిటల్ హెల్త్ అండ్ వెల్నెస్ ఫౌండర్ గా
వ్యవహరిస్తూ వస్తుంది. ఇక ఈమెకి అపోలో వ్యాపార వారసత్వంగా వస్తుంది కాబట్టి ఈ హాస్పిటల్ సంస్థ విలువ 77,000 కోట్లుండగా ఉపాసనకి అపోలో షేర్సే కాకుండా పర్సనల్ గా 1,300 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇలా చూస్తే రామ్ చరణ్ ఉపాసన నెట్వర్త్ మొత్తం కలిపి 2,700 కోట్లు కాగా ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి తాతల నుండి కాకుండా తల్లిదండ్రుల నుండే 900 కోట్లు రావడం విశేషం. ఫోక్స్, బాధపడడానికి 100 కారణాలని చూపించిన జీవితానికి నవ్వడానికి నువ్వు 1000 కారణాలుంటాయని చూపించు. జీవితం నీకు ఎంతో అందంగా కనబడుతుంది. ఇది ఫోక్స్ రామ్ చరణ్ ఉపాసన గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్